ఆ గొడ్డలితో నరికిన విధానం, రూమ్ అంతా కూడా రక్తం పడిపోయి బాత్రూమ్ వరకు లాక్కెళ్ళి ఘోరాతి ఘోరంగా మర్డర్ చేసిన వ్యక్తి రాజకీయాలకు అర్హులా తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి లాభం ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మొన్న ఇంకా చాలా ఉన్నాయి, అన్ని చెప్తే నేను కోర్టులో కూడా ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు ఒకటే నిర్ణయించుకున్నా. ఎవడైనా సరే పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కొత్త తరం రాజకీయం వచ్చింది. ఒకప్పుడు రౌడీ అంటే రౌడీ పక్కన నిలబడుకోవాలంటే రాజకీయ నాయకులు సిగ్గుపడిపోయేవాళ్ళు. ఇప్పుడు రౌడీలే రాజకీయాల్లోకి వచ్చేసి రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేస్తూ ఉంటే పోలీసు వ్యవస్థ ముసుగు తీసి నేరస్తులుగా చూడకపోతే మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా సరే ప్రజాహితం కోసం మనందరం ఒకటే ఆలోచించాలి. అందుకే నేను ఒకటే స్పష్టంగా చెప్పాను, రాబోయే రోజుల్లో ప్రజాహితం కోసం, పబ్లిక్ సేఫ్టీ కోసం, మా ఆడబిడ్డల రక్షణ కోసం ఎవ్వడిని నేను ఉపేక్షించను, ఎంత గొప్పవాడైనా సరే. ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వాళ్ళ కోసమే ఇంకా టెక్నాలజీ పైన పదును పెడుతున్నా. రేపు తప్పు చేసిన వాడని ఎవరైనా కానీ వాళ్ళని డెఫినెట్గా తగిన శిక్ష చేసే వరకు వదిలిపెట్టాం. దీనికి కావాల్సిన టెక్నాలజీ సపోర్ట్ అంతా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు బిగినింగ్ మాత్రం ఇది. రేపటి నుంచి ఒకటే అడుగుతున్న, ఆర్వీఆర్ కాలేజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్. నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న కాలేజ్ ఇది. ఒకప్పుడు గుంటూరు అంటే గుర్తొచ్చేది ఆర్వీఆర్ కాలేజీ. ఇక్కడుండే ఫ్యాకల్టీని కోరుతున్నా, మేనేజ్మెంట్ని కోరుతున్నా, మీరు కూడా రీఓరియంట్ చేసుకోవాలి. ప్రపంచం టెక్నాలజీ వైపు దూసుకుపోయినప్పుడు మీరు కూడా పాత రోజులే గుర్తుపెట్టుకుంటే లాభం లేదు. నాకు ఈ కాలేజీలో చదివే ప్రతి ఒక్కడికి ప్లేస్మెంట్ రావాలి, 100 మందికి రావాలి. కనీసం ఒక 30-40% మన పిల్లలు ఇక్కడి నుంచి బయట వెళ్లే రోజుకి స్టార్టప్ కంపెనీ ఆలోచనతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. నేను అందుకే ఒకటి ఆలోచించాను, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాను. అమరావతిలో పెట్టి టాటా కంపెనీ కూడా అందులో లీడ్ చేయమన్నాను. విశాఖపట్నం జిఎంఆర్ని లీడ్ చేయమన్నాను. విజయవాడ గుంటూరుకి మెగా గ్రూప్ అని లీడ్ చేయమన్నాను. రాజమండ్రి గ్రీన్కో ఉన్నారు, వాళ్ళని లీడ్ చేయమన్నాను. తిరుపతి అదానిని లీడ్ చేయమన్నాను. అనంతపూర్ ఏరియాలో జిందాల్ని లీడ్ చేయమన్నాను. లీడింగ్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ని నాలెడ్జ్ పార్ట్నర్స్గా పెట్టుకుంటున్నాం. నా ఆలోచన ఒకటి, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అనేది నా నినాదం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు 1 ఫ్యామిలీ 1 ఐటీ ప్రొఫెషనల్, ఇప్పుడు 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఏఐ వాడాలి, ఒక చాట్ జీపీటీనే కాదు, ఏ యూస్ కేస్ తయారు చేసే శక్తి, సామర్థ్యం, తెలివితేటలు మా పిల్లలకు రావాలి.
అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది, ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ ఉంది. మీ బ్రెయిన్స్ అన్ని క్వాంటమ్ వ్యాలీకి ఆల్గరిథమ్స్ రాయాలి, ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. అందుకే నేను కోరుతున్నా మిమ్మల్ని అందరినీ, మళ్ళీ మళ్ళీ మాట్లాడతా, మీ మైండ్కు పదును పెడతా. పదును పెట్టడమే కాదు, ఈరోజు నేను చెప్పే విషయాలు రాబోయే 20 ఏళ్లలో ప్రపంచాన్ని శాసించే శక్తి తెలుగు జాతికి ఉంటుంది. అది జరుగుతుంది, జరిపిస్తాం. సిద్ధంగా ఉండండి. మళ్ళీ వస్తా, మీ అందరితో మాట్లాడతా. నేను చెప్పే విషయాలు కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉండండి. మీరు కూడా ప్రిపేర్ కండి. ఇది అసాధ్యం అనేది ప్రపంచంలో ఏది లేదు, ఏదైనా సాధ్యమే. అది నిరూపిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, ఈరోజు పోలీస్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం చాలా సంతోషం. ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇక్కడికి వచ్చిన ఎక్స్పర్ట్స్ అందరినీ అభినందిస్తూ, మరొకసారి మీ అందరికీ పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Thank you, sir. Now I request DG sir to present a memento to Honorable CM sir. On behalf of the organizing team, I extend my deepest gratitude to our Honorable Chief Minister for taking the time to inaugurate this event and for inspiring us with your visionary leadership in harnessing artificial intelligence to address critical societal challenges. To the Honorable Minister of State, Sri Pemmasani Chandrasekhar Garu, Honorable Home Minister Srimati Anita Madam, and respected MLA Sri Ramanjali Garu, thank you, sir, for your steadfast support. Special thanks to the DGP, sir, for your steadfast support from the very beginning, providing the foundation for this event's success, and to the ADG Law and Order, sir, for your valuable guidance. To our knowledge partners, your expertise and resources were the cornerstone of this event. College management, thank you for your infrastructural support. AI professionals, your insights guided participants towards impactful solutions. To the All India Service Officers, thank you for taking out your valuable time to participate, adding immense value. To anyone I may have missed, my sincere apologies and heartfelt thanks for your contribution. Thank you all.